నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా ఈ థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటుంటే, అంటే సినిమా పేరైతే తీయట్లేదులే, కొంతమంది ఇంకా సినిమాలు చూసి ఉండకపోవచ్చు. ఆ థ్రిల్లర్ సినిమాల్లో లాస్ట్‌కి ఎవరో ఒక లేడీనే విలన్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ మలయాళ సినిమాల్లో మనం చూస్తున్నాం. 2 సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ వెళ్తున్నాయి. ఆ 2 సినిమాల్లోనూ విలన్స్ వచ్చేసరికి ఆడవాళ్లే, మహిళలే. ఇక్కడ సూర్యాపేట జరిగిన పరువు హత్యలో కూడా కీలక సూత్రధారి వాళ్ళ నానమ్మే అంటున్నారు. నిజమేనా అది? ఒకటి మాత్రం ఏం జరిగిందో మనకు తెలుసు. కృష్ణ అనే అబ్బాయిని నవీన్ అనే అబ్బాయి వెంట పెట్టుకొని అనుచరుడిగా ఉంచుకుంటూ తిప్పుకున్నాడు. ఎందుకంటే నవీన్కి ఆ లోకల్లో ఒక గ్యాంగ్ లీడర్ అవ్వాలన్న ఒక కోరిక. ఏదో రకంగా రాజకీయంగానో ఇంకో రకంగానో పరపతి కావాలని. ఈయన బీ ఫార్మసీ వదిలేసి ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాడు. దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటూ వీళ్ళ టీంలోనే ఆయన కొంచెం ఓ ఆకు ఎక్కువ సంపాదిస్తే ఈయన ఒక 10 పైసలు తక్కువ సంపాదించుకుంటూ తిరుగుతున్నాడు. అన్న అని తిరుగుతున్నాడు కాబట్టి కూడా ఇంటికి తీసుకొచ్చేసరికి అతడి చెల్లిని ప్రేమించాడు. అండ్ నౌ ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ ఉన్న ఆయనని సంబంధం చూశారు. అతనికి ఇచ్చి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అందరికి పిలుచుకున్నారు, అందరికీ చెప్పారు, అబ్బా అమ్మాయికి మంచి సంబంధమే దొరికింది, బాగా పట్టారే, ఏమాత్రం ఇస్తున్నారేంటి, ఇవన్నీ అందరు మాట్లాడుకుంటే మొత్తం ఆ ఊరంతా తెలిసిపోయింది. పలానోడి చెల్లికి త్వరలో పెళ్ళి, మంచి సంబంధం చూశారు. పలానోడి కూతురికి మంచి సంబంధం చూశారు, త్వరలో పెళ్ళి అని. ఈ టైంలో ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి లేచిపోయింది. ఎవరితో లేచిపోయిందా అంటే అబ్బాయితో కూడా తిరిగే స్నేహితుడు అనుచరుడు వాటెవర్ అతన్ని నమ్మక ద్రోహం చేశాడు, వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడు అని ఫీల్ అయ్యి అతన్ని చంపుదాం అనుకున్నాడు. ఫస్ట్ కక్ష సాధింపు, బెదిరించాడు. ఈ ఊర్లో ఈ దగ్గరలో కనిపించావంటే నరికేస్తా అన్నాడు. ఇతనే ఏం చేశాడు, నువ్వు ఎట్లా నరుకుతావో నేను చూస్తా అని చెప్పేసి, ఇది మా ఆవిడ పుట్టిన ఊరు, ఆవిడ తిరిగిన ఊరు అని చెప్పేసి ఆవిడని కూర్చోబెట్టుకొని ఊరంతా కావాలనే కనబడతా తిరుగుతా రెచ్చగొట్టాడు. ఈ రెచ్చగొడితే మరి రెచ్చిపోయిన ఆయన ఏం చేశాడు, వెంటనే వెళ్ళి ఓ పథకం ప్రకారంగా అతనికి ఎవరైతే సెటిల్మెంట్లు ఇస్తాడో ఆ పిల్లోడి చేతులు కలిపి, సెటిల్మెంట్లు చేసేవాడే మీడియేటర్, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు వాడు. అతనికి ఓ 10 పైసలు ఇస్తే తీసుకురారా అంటే చెప్పాడు, తీసుకొచ్చాడు, నరికేశాడు. ఇప్పుడు నరికినోడిని చూపించాలి ఎవరెవరికి. ఇంట్లో నాయనమ్మ ఎప్పటి నుంచో, ఏరా సిగ్గు లేదంటారా మగ పుట్టి మీరు ఇంటి కూతుర్ని ఎవడో లేపుకుపోతే అట్లా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారా, మీరు ఏం మనుషులరా అని చెప్పేసి అటు తండ్రిని ఇటు మనవన్నీ తిట్టేది. తీసుకొచ్చి చూపించాడు, నాయనమ్మ వేసేసిన అని చూపించాడు. ఆమె సంబరపడి, బాగా గొప్ప పని చేశావు, వాడిని ఏదోటి చెయ్యాలి. కాదు, నెక్స్ట్ ఎవరైనా థ్రిల్లర్ సినిమాలు తీయాలనుకుంటే కథలకు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, లేకపోతే సినిమాలు చూసి ఇలాగా జరుగుతుందో తెలియదు కానీ అత్యంత బాధాకరమైన సంఘటనలు బయట జరుగుతున్నాయి. మొన్నటి కుక్కర్ కేసో లేకపోతే ఈ కేసో ఏ కేసు చూసినా సరే. నెక్స్ట్ మళ్ళీ ఇతను అనుచరుడుగా తిరుగుతున్నప్పుడు వీడికో అపోజిషన్ అనేవాడు ఎవడో ఉంటాడుగా, ఎరా నీ చెల్లె నీ అనుచరుతో నీ సొంత ఫ్రెండ్తో లేచిపోయిందంట, నువ్వు మాట్లాడడానికి వచ్చావా అని రెచ్చగొట్టిన వాళ్ళని కూడా, నీకు పౌరుషం లేదురా, మనిషివి కాదురా, మొగనివి కదా అని వాళ్ళు తిడుతుంటే ఈ శవాన్ని తీసుకెళ్ళి వాడికి చూపించాడు, చూడరా వేసేసాను విన్ని అని, ఇంకా మాట్లాడండి ఎవడైనా అని. ఓరంతా ఇప్పటి ఇంకెవరికి చూపించుకోవాలి అని, ఇంకా చాలే అందరికీ చూపించింది ఎక్కువైపోయింది అని ఎక్కడో దగ్గర పడేయాలి. ఆ కృష్ణ శవాన్ని మూసీ నది కట్ట మీద పడేస్తే చేతులు దులిపేసుకోవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు భార్గవి అనే అమ్మాయి ఎలాగూ ఇతనితో వచ్చింది కాబట్టి ఇంటోళ్ళకి దూరం అయింది. నమ్ముకున్నోడిని అవతల చంపేశారు. తనకి న్యాయం జరగాలి. ఈ పిల్ల అయితే ఇంకెందుకు బతకడం అని సూసైడ్ చేసుకొని చనిపోవాలి, లేదా పోరాడాలి. పోరాడే ప్రేమించింది, పోరాడే లేచిపోయింది, పోరాడి ఏదో చేయాలనుకుంది. మా ఆయన కులస్తుడు కాబట్టి, వాళ్ళ కులం కాదు కాబట్టి, వాళ్ళు కావాలనే కులాంతర వివాహం కాబట్టి ఇలా చేశాడు. నా కులం తరఫున పోరాడింది కొన్ని రోజులు. తర్వాత అసలు సూత్రధారి అలా పోరాడితే 4 అరెస్ట్ చేశారు. ఎవరెవరైతే ఇప్పుడు పిలిచినోడు, సహాయం చేసినోడు, అంటే శవంతో కూడా తిప్పినోడు ఒకడు ఉంటాడుగా సహాయం చేయడానికి, వాడిని, చంపినోడిని, వాళ్ళ తండ్రిని, ఆ పిలిచినోడిని అరెస్ట్ చేశారు. భార్గవి సాటిస్ఫై అవ్వాల, అసలు సూత్రధారి మా నాన్నమ్మే, ముందు ఆమెను అరెస్ట్ చేయండి అనింది. అదేంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, లేదు మా అన్నం గోల్డే,
మా అన్న బంగారమే. మా నాయనమ్మ ఉంటుంది చూశారు, అది మహా కిలాడి. వీడిని రెచ్చగొట్టి 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 ఉసిగొలిపి పంపింది, అందుకే వాడు రెచ్చిపోయి మా ఆయన్ని చంపేశాడు అని చెప్పింది బేసిక్గా. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటనేది చూద్దాం. అఫ్కోర్స్ వాడు చంపడం తప్పే, వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు, కానీ వాడు చంపడం తప్పే. కానీ ఇటువైపు ఏం జరిగింది అంటే ఈవిడ ఆరోపించింది మాత్రం అబద్ధం. ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఇంట్లో జరగకూడదు ఏదైనా జరిగిందంటే వాళ్ళు నాశనం అయిపోను, వాడు సర్వనాశనంగాను, వాళ్ళ ఇంట్లో పీనుగెల్లా, వాడు మన్నెత్తిపోతూ పిచ్చి పిచ్చి బూతులని మాట్లాడతారు, అందరి ఇళ్లలోనూ ఉంటారు. అండ్ ఒక అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు ఇంటికి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి స్పోర్టివ్గా తీసుకుంటారేమో కానీ పెద్దవాళ్ళు తీసుకోరు. ఏయ్ ఎవడేవాడు, ఎందుకు వచ్చాడు ఇంటికి, డైరెక్ట్గా ఏయ్ శుభు వాడు వింటారంటే వింటే వినని, ఎందుకు వచ్చాడు మనకి బయటికి గంటే అంటారు, మొహం మీదే అంటారు వాళ్ళు. బికాజ్ జీవిత కాలంలో చాలా చూసుంటారు కాబట్టి వాళ్ళకి అలాంటి మాటలు వస్తాయి. ఊరికే ఏదో చేదస్తం కొద్దో లేకపోతే ఎవడి మీద పగతోనో వాళ్ళు మాట్లాడరు. ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళ అమాయకత్వమో లేకపోతే ఏదో తెలియదు కానీ అలా మాట్లాడిస్తాయి వాళ్ళతో. అంటే అది మన మంచికే. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, మన ఇంటి ఆడపిల్లని ఎవడో లేపుకెళ్ళాడంట, మంచి సంబంధం కుదిరితే తెల్లారితే అత్తారింటికి పోయే పిల్లని ఎవడో తీసుకెళ్ళాలంటే మీకేం అనిపించట్లేదా అని చెప్పింది. తిడుతుంది, హౌస్ ఉంటే వాడు కనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కొడుతుంది ఆమెకు గనక కొంచెం శక్తి ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఆ కుటుంబస్తులు అందరూ కూడా వీళ్ళని బ్లేమ్ చేస్తారు, అందరూ బ్లేమ్ చేస్తారు. పైగా గ్రామాల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటే తండ్రి బయటకు వెళ్ళలేరు, అవును, తల్లి బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఈ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు అంటే గమ్మున ఇంట్లో ఉంటారు, పిల్లలు కదా అన్న లాంటి వాళ్ళు వెళ్ళి ఏదో చెయ్యాలి. నీ చెల్లేటగా నీ చెల్లేటగా యాక్చువల్ చెప్పండి ఆ కుటుంబంలో సమస్య కాదు, ఈ బయట వాళ్ళ వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతా ఉంటాయి. బయట వాళ్ళైనా ఎందుకు అంటారు, మన ఇంట్లో ఏదో జరిగింది కాబట్టే కదా. అదే ఇప్పుడు నిజంగా ఆవిడకి పెళ్లి ఇష్టం లేకపోతే లేదు నేను పలానా రోజు మన ఇంటికి వచ్చే కృష్ణని ప్రేమించానని ధైర్యంగా చెప్పి, ఇప్పుడు వచ్చింది కదా ధైర్యం, ఈ ధైర్యం మీద అప్పుడే ప్రదర్శిస్తే అయిపోయేది కదా. లేదు నాన్న నేను కరాఖండిగా చెప్తున్నా, కృష్ణే నా జీవితం, మీరెవరు వస్తారో అంత చూస్తాను ఆవిడ అప్పుడే అని ఉంటే వీళ్ళు గవర్నమెంట్ సంబంధం చూసేవాళ్ళు కాదు, ఊరందరికీ చెప్పి ఎంగేజ్మెంట్ చేసేవాళ్ళు కాదు, పరువు పోగొట్టుకునే వాళ్ళు కాదుగా. సరే ఇప్పుడు ఇంకొకటి, కృష్ణ చనిపోయాడు కాబట్టి భార్గవి ఈరోజు అతని తరఫున మాట్లాడుతుంది వాళ్ళ అన్న చంపాడు అని. ఇంకోవైపు చూడు, ఈమె లేచిపోయిన రోజే వాళ్ళ అన్న వాళ్ళ బామ్మ తల్లిదండ్రులు అందరూ కలిసి మా పరువు పోయిందని అందరూ సీలింగ్కి వేలాడితే ఏం చేస్తాం, అప్పుడెవరిని అంటాం. దీంట్లో తప్పు ఒకరిది ఉండదు, రెండు వైపులా ఉంటాయి. అంటే ఒకరు ఏదో చేస్తే అంటే అయితే వీళ్ళని నాకు కామెంట్లు ఏమవసరం, అట్లా అంటే ఏంటి ఇతను చంపడం కరెక్టే అంటావా అంటున్నాను. నేను నన్ను కరెక్ట్ అనట్లా, రీజన్ ఏంటంటే అవతల వాళ్ళని కూడా నిందించకండి అంటున్నా, వాళ్ళు చేసింది తప్పే కానీ అలా ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయడం తప్పు. కానీ ఇంతకు ముందు మనం చూస్తున్నప్పుడు అంటే పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినప్పుడు అంటే ఆ టైంకి నోరిప్పలేరు, ఇంక పెళ్ళి అయిపోతుందేమో అనుకునే సమయానికి కాస్త ధైర్యం తెచ్చుకున్నట్టు పనులు ఏమైనా చేస్తే ఒక మాట ఉండేది, ఒక సంవత్సరం పోయిన తర్వాత పిల్లో పుడితే వాళ్ళ చేతుల్లో వాళ్ళే సర్దుకుంటారులే, చాలా చూస్తూ ఉంటాం. అంటే అప్పట్లో కోపాలు ఉండేవి, ఆ కోపం ఎక్కడి వరకు ఉండేదంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మన ఇంటికి రారు, వాళ్ళు మనతో మాట్లాడరు, మనం వాళ్ళతో మాట్లాడడం, చీచి అనుకుంటాం. అంతకు మించి ముందుకు వెళ్ళేవారు చాలా మంది కాదు, ఇంకా కొన్ని ఫ్యామిలీస్ చేసి ఉండొచ్చులే కానీ మాక్సిమం ఇట్లా ఉండేవి. ఇప్పుడు అలా లేదు, అందరూ అయితే చంపేద్దాం లేదా చచ్చిపోదాం, అదే కదా. ఇదే ఒక డిఫరెంట్. పగ తీర్చుకోవడం అంటే చంపేయడం అనుకుంటున్నారు, పగకి హత్యకి చాలా డిఫరెన్స్ ఉంది మా, తేడా చాలా. పగ తీర్చుకోవడం అంటే నువ్వు ఎలాగైతే వాడి వల్ల బాధపడ్డావో ఆ బాధ వాడికి కూడా కలగజేసేలాగా. ఇప్పుడు వెళ్ళిపోయిన పిల్ల 1 year వరకు 4 రోజులు బాగానే ఉంటుంది, 5వ రోజు అమ్మ నాన్న గుర్తురారా, అన్న గుర్తురాడా, ఏడుస్తానే ఉంటదిగా. ఏ రాఖీ పౌర్ణమికే గుర్తురారా, పండగ పబ్బాకి గుర్తురారా. అప్పుడు మనకి అబ్బాయిలు కూడా అయ్యో నా వల్లే నీకు ఈ బాధ, నేనే మీ నాన్న కాళ్ళు ఎట్టుకుంటా మీ అమ్మ కాళ్ళు ఎట్టుకుంటా అనేవారు ఒక టైంలో. తర్వాత సారీ చెప్పుకుంటారు, 3 ఏళ్లకో కాకపోతే 5 ఏళ్లకో 10 ఏళ్లకో కలిసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే పగ తీర్చుకోవడం అంటే హత్య చేయడం అనేది నానుడి, అది తయారైపోయింది. పగలు ప్రతీకారాలు వేరు, హత్యలు వేరు, వీటిని కలుపుతున్నారు మనుషులు. అప్పుడు 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిపి వీళ్ళ సినిమాలకి షికార్లకి తిరిగినప్పుడు గ్రామస్తులు ఏమనుకుంటారు, నువ్వు వచ్చేసావు కలిసిపోయావు హ్యాపీ కదా, చంపేయడాలు చంపేసుకోవడాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. పైగా మనం ఒక్కొక్క రకంగా వచ్చేసరికి అందరూ పెద్దోళ్ళని నిందిస్తారు, మహిళలే అంటారు. ఇప్పుడు లాస్ట్కి మొత్తం మా నానమ్మ చేసిందని చెప్తుంది. ఆ ముసలావిడ ఏమని ఉండదు, నాకు తెలిసి ఆవిడ ఏమంటుందో ఓవరాల్గా బ్లైండ్గా చెప్పేయచ్చు.
వాళ్ళు సర్వనాశనం అయిపోనంటది, నీ మొగుడు చచ్చిపోనంటది, ఏ మందు పెట్టాడే నీకు వాడని మొహం మీద కూడా అంటది. అవును. వాళ్ళు అలాగే అంటారు, శపిస్తారు. కరెక్ట్. 100% చెప్పేసి. అలా అని వాళ్ళు హత్యకి ప్రేరేపించిన వాళ్ళని కేసులలో చేర్చకూడదు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.